ఆపరేషన్ బీఆర్ఎస్ పరేషాన్ అంటారు కదా. ఇందులో బయటికి కనిపిస్తున్నది ఒకటి, ఇంకా ఇంకో యాంగిల్ కూడా ఉంది. అది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఈ యాంగిల్ చూద్దాం. వీళ్ళు ఇచ్చినటువంటి యాంగిల్ ఫిరాయింపులపై విమర్శలతో ఒక సెల్ఫ్ గోల్. గతం మరవద్దంటూ అస్సాం పార్టీ కౌంటర్. ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలు కారు దిగిర్రు. నెక్స్ట్ ఎవరంటూ పార్టీలో కలవరం. ఆ ప్లాన్ చిత్తు చేసేలా ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్ళే యోచనలో కాంగ్రెస్. ఆ ప్లాన్ చిత్తు చేసేలా కాంగ్రెస్ ప్రణాళికలు అని అంటున్నారు. నిజంగా నిన్న మొన్న 2-3 జాయిన్ అయ్యారు. అందులో చూద్దాం మనం. కొంతమంది ముఖ్య నేతలు ఉన్నారు. నిజంగా అసలు వీళ్ళు జాయిన్ అవుతారని ఎవరు ఊహించలేదు. అలాంటి నేతలు జాయిన్ అయ్యారు. మనం ఫస్ట్ పోచారం చూద్దాం. పోచారం కేసీఆర్కు చాలా సన్నిహితుడు. అసలు పోచారం వెళ్తారు అని ఎవరు గెట్ చేయలేదు. ఎందుకంటే పోచారానికి కేసీఆర్ అంత ప్రాధాన్యతనిచ్చిండు. పోచారం కూడా కేసీఆర్ని అంత పొగిడేటోడు. అలాంటి పోచారం అనూహ్యంగా కాంగ్రెస్లో చేరడం అనేది బీఆర్ఎస్తో పాటు కేసీఆర్ కూడా షాక్ అని చెప్పొచ్చు. అట్లా షాక్ అయితే ఇచ్చారు. మరి ఇప్పటికీ దాని నుంచి కేసీఆర్ కోలుకోలేకపోతున్నారు అంటున్నారు. ఇది అయిపోయిన తర్వాత సంజయ్ కుమార్, ఈ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఎవరైతే ఉన్నారో కవితకు అత్యంత ఆప్తుడు అని చెప్పొచ్చు. సంజయ్ కవితక్క అని తిరేటోడు సంజయ్. నిన్ననే అలా కవితతో పాటు వాళ్ళకు విషెస్ కూడా చెప్పినట్ట. నా పెళ్లి రోజు ఏదో ఉంటే వాళ్ళకి పెళ్ళి విషెస్ కూడా చెప్పిరట. మరి కవిత జైలుకు 100 days కూడా అయింది. మరి అదే రోజు పెద్ద షాక్ అయితే ఇచ్చిండు. పొద్దుగాల విషెస్ చెప్పిండు, సాయంత్రానికి కండువా మార్చిండు. మొన్న అసలు గతంలో అయితే కవితక్క కోసం నా సీటు త్యాగం చేస్తా, నేను రాజీనామా చేస్తా, కవితక్క వచ్చి పోటీ చేసినా పర్వాలేదు అన్నంత ఉండే. మొన్నటి వరకు కూడా కవితక్కకు ఒక నమ్మిన బంటుగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ పార్టీ మారుతారని ఎవరు ఊహించలే. ఇది కూడా సెకండ్ దెబ్బ. ఇక్కడ చూడండి, ఆల్రెడీ కేసీఆర్కు ఒక దెబ్బ పడ్డది, కవితకు ఒక దెబ్బ పడ్డది. మరి బహుశా నెక్స్ట్ కేటీఆర్ అత్యంత సన్నిహితుని ఎవరినైనా లాగే పనిలో ఉన్నాడో ఏంటో మరి సీఎం రేవంత్ రెడ్డి. మరి అది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. కేటీఆర్కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి ఇంకెవరైనా నేతను లాగి ముగ్గురికి ఒక్కొక్క దెబ్బ వేసే పనిలో ఉన్నాడేమో, ఆ పని మీద ఉన్నారేమో చూడాలి. ఇక ఆల్రెడీ ఇప్పటికే 5 అయితే ఎమ్మెల్యేలు కారు దిగిరు. ఇంకా చాలామంది జాయిన్ కాబోతున్నారని తెలుస్తుంది. ఇక ఆల్రెడీ ఈ ఎమ్మెల్యేల జంపింగ్ల మీద బీఆర్ఎస్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళందరి మీద అనర్హత వేటు వేయాలని. కానీ ఆ లోపలనే ఆపరేషన్ కంప్లీట్ చేసి బీఆర్ఎస్ ఎల్పీనే మొత్తం విలీనం చేసుకునే దిశగా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. కాకపోతే ఈ పార్టీ మారడంలో జనాల్లో మాత్రం పెద్ద స్పందన రావడం లేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసింది కూడా అదే. ఉన్న ఎమ్మెల్యేలు సరిపోరని అందరినీ లాక్కున్నాడు. అభివృద్ధి కోసం, బంగారు తెలంగాణ కోసం అని ఒక్కొక్కరు వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసమని వాళ్ళు మళ్ళీ జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరు జనాలు ప్రశ్నించే పరిస్థితిలో లేదు. వాళ్ళకు కూడా నైతిక హక్కు అనేది లేకుండా పోయింది. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన పని ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి నైతిక హక్కు అనేది లేకుండా పోయింది.